హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, మొన్న ఫ్రైడే రోజు ఆర్ద్ర నక్షత్రం వచ్చిందనమాట. అంటే ఆ రోజు శివుడి జన్మ నక్షత్రం. అందుకోసం ఆ రోజు అభిషేకం చేయించాలని నేను నా కొడుకు ఇద్దరం వెళ్ళాము. ఇంకా అభిషేకం చేయించి వచ్చేసి మార్నింగే వెళ్ళాములేండి, 6కి అంతా వెళ్ళాము. ఇంకా 8:30 అలా అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. బాగా చేయించినాడు అయ్యా, నిదానంగా చేయించినాడు అనమాట. ఇంకా అయితే ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ ఏం చేసిన, దోశ వేసిన అనమాట. దోశ టిఫిన్ చేసేసి ఇంకా మీరు మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదా, మన డ్యూటీ మనం ఎక్కాలి ఖచ్చితంగా. ఇక్కడ అదే చేస్తున్నాను, దోశ వేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా బాక్స్ తీసుకొని వంట కూడా అయిపోయిందిలేండి, చేసేసినాను. ఇంటికి వచ్చి ఒక అర్ధగంట అట్లా రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ వంట టిఫిన్ చేసేసి షాప్కి వెళ్ళాను. ఇంకా ఆ రోజు అయ్యా చెప్పినాడు, అభిషేకం అది చేసినారు కదమ్మా, మీరు ఒంటిపూట భోజనం చేయండి అంటే ఇంకా సరే అనేసి టిఫిన్ ఆడికి ఆయనకి ఇద్దరికి, మా వాడికి మా వారికి ఇద్దరికి చేసేసి ఇంకా నేను మధ్యాహ్నం డైరెక్ట్ లంచ్ చేద్దాంలే అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరికి టిఫిన్ చేసి పెట్టి ఇంకా వంట కూడా వేసేసినాను. ఇంకా చేసేసి వెళ్తున్నాను అనమాట. వంట ఇంకా పొద్దున్నే చేసేసుకుంటేనే కదా మళ్ళీ మధ్యాహ్నం అప్పుడు ఎంత ఒక గంట టైం ఉంటుంది. ఆ గంట టైంలో ఎప్పుడు రావాలా, ఎప్పుడు వండాలా, ఎప్పుడు తినాలా. సో అందుకని నేను మార్నింగే చేసేసుకొని వెళ్తాను అనమాట. డైలీ కూడా అంతే. మధ్యాహ్నం అసలు ఏం పెట్టుకోను పని, రావడం తినడం మళ్ళీ వెళ్ళడమే ఉంటుంది. అవన్నీ చేసుకుంటుంటే ఇంకెక్కడైతే చెప్పండి, అందుకోసం చేయను. ఇంకే షాప్కి వచ్చేసినాను. ఇదేమో హ్యాండ్ అనమాట, కంప్యూటర్ వర్క్. ఒక హ్యాండ్ కంప్లీట్ అయింది. అది ఇక్కడ చూపిస్తున్నాను. రాగానే నెక్ కూడా అయిపోయింది. ఇంకొక హ్యాండ్ ఫ్రంట్ ఏమో ఉంది, ఇంకా అది వేయాలి. ఇక్కడ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకొక హ్యాండ్ను సెట్ చేస్తున్నాను. ఇట్లా షాప్కి వచ్చేసి ఇది ఒకటి అయిపోతే నెక్స్ట్ ఇంకా వేరే బ్లౌజులు కూడా ఉన్నాయి. కొంచెం మోడల్గా అక్కడ ఉన్న డిజైన్ కాక నేను ఓన్గా ఒక డిజైన్ అయితే వేయాలని అనుకున్నాను. వేరే వాళ్ళ నెక్ వేస్తా ఉంటే ఐడియా వచ్చిందనమాట. సో మనకి ఒకటి ట్రై చేద్దాం, ఎట్లా ఉందో కొత్తగా క్రియేట్ చేసి వేయాలని అనుకున్నా. అది నేను ఖచ్చితంగా మీకు వీడియో తీసి పెడతాను, ఎట్లా వేసినా ఏంటి అనేది. ఇంకా ఇదేమో ఇంకొక హ్యాండ్ సెట్ చేస్తున్నాను. ఇట్లా ఈ వారం పెట్టుకునేసరికి మిషన్ కొంచెం ప్లేస్ నాకు అనిపించింది ఎక్కువ ఉంది అని. అందుకే అప్పుడప్పుడు అట్లా జరుపుతూ ఉంటాను అనమాట. నాకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు ఒకే ప్లేస్లో పెట్టుకొని చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంకా అదే ఇక్కడ కూడా చేంజ్ చేసినాను ఈ మిషన్ కూడా. అందుకోసం ఇది ఒక వారం ఉండేసరికి కొంచెం టేబుల్ పెద్దగా ఉంటుంది కదా, కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇంకా పెద్ద మిషన్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. ఇది చిన్నది కాబట్టి కాస్తన్నా ఉంది ప్లేసు. ఎక్కడ షాప్లో ప్లేస్ తక్కువ ఉంటుంది కదా, సో అందుకోసం ఇంకా అట్లనే అడ్జస్ట్ అవ్వాల్సింది వస్తుంది, తప్పదు. మనకు ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇంకా లేని ఇదంటే ఎక్కడ చెప్పండి. షాప్ ఏమో చిన్నగా ఉంది, ఇంకా అన్నీ ఎక్కువైపోతున్నాయి. మిషన్లు, టేబుల్, కంప్యూటర్ టేబుల్ అనేసరికి ఇంకా స్పేసు సరిపోతలేదన్నమాట. ఇంకా అట్లనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా లైనింగ్లు అవన్నీ కూడా ఫాల్స్లు అన్నీ నీట్గా సర్దుకున్నాను చూడండి. శారీ పెట్టుకోవచ్చు తేవాలి. ఇంక మొన్న పోయినప్పుడు కలర్స్ అన్నీ లేకుండా, అందుకోసం ఎక్కువ తేలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే మంచి మంచి మెయిన్ కలర్స్ ఉంటే తీసుకోవచ్చు. ఆ కలర్స్ అన్నీ ఎక్కువ లేకుండా అనమాట, అందుకని తెచ్చుకోకుండా వచ్చిన. ఇక్కడ హ్యాండ్ కోసం ఫ్రేమ్ ఏమో సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రేమ్ ఏంటంటే కరెక్ట్గా టైట్ ఉండాలి. ప్లస్ ఫస్ట్ క్లాత్ అనేది లూజ్ వచ్చింది అనుకో, వర్క్ కూడా నీట్గా రాదనమాట. అదే క్లాత్ టైట్గా పెట్టుకున్నాం అనుకో, మనం వర్క్ ఎంత ఫినిషింగ్ నీట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా అందుకోసం క్లాత్ సెట్ చేసుకోవడం బాగా టైం పడుతుంది. నేను అందుకే నిదానంగానే సెట్ చేస్తానులేండి, ఫాస్ట్ కూడా ఏం చెయ్యను, నిదానంగానే చేస్తుంటాను. ఎందుకంటే లూజ్ అయిందనుకో నీకు వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండదు అనమాట. క్లాత్ ఎంత టైట్గా పెట్టుకుంటే అంత నీట్గా వస్తుంది. వర్క్ కూడా అసలు దారం తెగడం అట్లా కూడా ఏమీ ఉండదు అనమాట. క్లాత్ని పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకు వర్క్ ఫినిషింగ్ అనేది. ఇదండి ఇవాళ నా చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటి నాకు
ఖచ్చితంగా చిన్న కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. పూలేమో వచ్చింటే పూలు తీసుకున్నాను. షాప్ దగ్గరకు వస్తుంటాయి అన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.